అంటే ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత అంటే కొంతమంది తమ్లైన్స్ ఒకలాగా పెట్టడము, అంటే నేనే ఫేక్ అనేలాగా, అంటే అందరూ కాదు ఎవరో కొంతమంది ఒక ఇద్దరో ముగ్గురో. సో దానివల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సో నేను అప్పుడు బాగా మాట్లాడాను అనమాట. సో నేను ఇంత మాట్లాడుతున్నా నన్ను నమ్మట్లేదు, ఒక ఫేక్ వాళ్ళని ఎందుకు ఇలా నమ్ముతున్నారు. సరే ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రెండోసారి ఎవరైతే ఈ, అమ్మవారు వస్తుంది వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అప్పుడు కూడా వచ్చా. సో అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు హెయిర్ మీద ఉన్నాయి, ఇప్పుడు హెయిర్ లేదు. సో అందరూ, నేను యాక్చువల్గా తిరుపతి మొక్కు ఉంది నాకు, ఇచ్చేసి వచ్చాను. ఆ వీడియోకి ఈ వీడియోకి రెండు కలిపి, రెండు పక్కన పక్కన పెట్టి మాధురి భాగవతం అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే నేను మాట్లాడే వీడియో ఉన్నాయి. సో ఎందుకు ఇలా చెయ్యడము అంటే నిజాలు నేను బాధపడలేదు, ఎందుకంటే నాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. సో నేను రాకేష్ మాస్టర్ ఉన్నప్పటి నుంచో నాకు 6 years నుంచి మీడియా ఫీల్డ్లో నాకు చాలా ఉంది, ఫేమ్ ఉంది, నేను నాకు అలవాటు అయిపోయింది నాకు. ఎందుకు ఇలా మాట్లాడడము, నా గురించి ఎందుకు ఇలా వేయడము, అంటే నిజాలు మాట్లాడే వాళ్ళని మీరు ఇలా కొంతమంది అలా, ఇంకో కొంతమంది నన్ను నమ్ముతున్నారు, కొంతమంది అఘోరాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సరే ఇంక అంతా అయిపోయిన తర్వాత సో అంటే నా పర్సనల్ ఉంటాయి. ఎందుకంటే సో నేను షాప్ ఓపెనింగ్స్ గృహప్రవేశాలకి సో మాకు అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ భిక్షాటన చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది. సో నేను అదే చేస్తాను, నేను చెప్పుకుంటున్నా, ఎందుకంటే నా వృత్తి నాకు అన్నం పెడుతుంది. సో ఇవన్నీ వదులుకొని నేను ఇంటర్వ్యూలు ఇచ్చా, సరేలే అని. అందుకోసమే ఎందుకు ఇప్పుడు మన పస్తు ఉంటే ఎవ్వరు అన్నం పెట్టరు మనకి, అందుకోసమే మళ్ళీ నేను ట్రాన్స్జెండర్లో ఉండి నేను కమ్యూనిటీ వర్క్ చేసుకుంటే ఒక 2 నెలలు గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే నన్ను నమ్మే స్థితిలో జనాలు